ఎవరూ మెచ్చుకోవడం లేదని ఏడ్చిన కోడలికి అత్త చెప్పిన జీవిత సత్యం. హాయ్ అండి, వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సావిత్రి పెళ్ళై 3 సంవత్సరాలయ్యింది. ఉదయం అందరికంటే ముందే లేస్తుంది. ఇంటిని ఊడుస్తుంది, వంట చేస్తుంది, అత్తామామలకు మందులు ఇస్తుంది, భర్తకు టిఫిన్ పెడుతుంది, పిల్లలను స్కూల్కి పంపిస్తుంది. రాత్రి అందరూ పడుకున్నాకే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. కానీ ఒకరోజు కూడా ఎవరు బాగా చేశావమ్మా అని చెప్పలేదు. ఒకరోజు వంటగదిలో పనిచేస్తూ ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన అత్త లక్ష్మమ్మ ఏమైందమ్మా అని అడిగింది. అత్తయ్య, ఈ ఇంటి కోసం నేను ఎంత చేసినా ఎవరు గుర్తించడం లేదు. వంట బాగుంటే ఎవరు మాట్లాడరు. ఒకరోజు ఉప్పు కాస్త ఎక్కువైతే మాత్రం అందరూ చెబుతారు. నేను అసలు ఈ ఇంట్లో ఉన్నానా లేదా అన్నట్టుంది అని ఏడ్చింది. లక్ష్మమ్మ ప్రశాంతంగా విన్నది, ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం అత్త కోడల్ని పిలిచింది. నువ్వు ఈరోజు ఏ పని చేయకు అంది. ఎందుకు అత్తయ్య అని అడిగింది సావిత్రి. నేను చెప్పింది చెయ్యి చాలు అంది అత్త లక్ష్మమ్మ. సావిత్రి ఆశ్చర్యపోయినా ఆ రోజు ఏ పని చేయలేదు. ఉదయం అయ్యింది. ఇంట్లో ఎవరికీ కాఫీ లేదు. భర్త ఆఫీసుకు వెళ్ళే సమయానికి టిఫిన్ లేదు. పిల్లల యూనిఫామ్ ఇస్త్రీ కాలేదు. మామయ్య మందులు తీసుకోవడం మర్చిపోయాడు. ఇల్లు మొత్తం గజిబిజిగా మారిపోయింది. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సావిత్రి ఎక్కడా అని భర్త అడిగాడు. గదిలో ఉంది అంది అత్త. ఈ పనులు ఎవరు చేస్తారు అని మామయ్య అన్నాడు. అత్త నవ్వి, రోజు ఎవరు చేస్తున్నారో మీకు తెలుసా అంది. అందరూ మౌనంగా నిలబడ్డారు. మధ్యాహ్నం అయ్యింది. ఇంట్లో వంట లేదు. పిల్లలు అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి అందరికీ ఒక విషయం అర్థమైంది. సావిత్రి పని కనిపించకపోవచ్చు, కానీ ఆమె లేకపోవడం మాత్రం అందరికీ కనిపించింది. రాత్రి అత్త అందరినీ హాల్లో కూర్చోబెట్టింది. ఈరోజు ఇంట్లో ఏం తేడా కనిపించింది అని అడిగింది. భర్త తలదించుకున్నాడు. సావిత్రి చేసే పనులు మేము గుర్తించలేదు అమ్మా అన్నాడు. మామయ్య, ఈ ఇంటిని నడిపేది నిజానికి కోడలే అన్నాడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నువ్వు లేకపోతే మాకు ఏమీ బాగోలేదు అని కౌగిలించుకున్నారు. సావిత్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇప్పుడు అత్త ఆమె చేతిని పట్టుకుని, చూశావా అమ్మ, సూర్యుడు ఉదయించినప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టరు, కానీ ఒకరోజు ఉదయించకపోతే ప్రపంచం మొత్తం గమనిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.